గైస్, రీసెంట్గా మన జీవా గారు అండ్ రాశి ఖన్నా వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన అగత్య అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి మన హీరో అగత్య ఏమో 18th సెంచరీకి సంబంధించిన ఒక డూప్లెక్స్లో తన ఫస్ట్ మూవీని షూట్ చేయాలి అని అనుకుంటాడు. కానీ కొన్ని అనుకోని రీజన్స్ వల్ల ఆ మూవీ క్యాన్సిల్ అయిపోవడంతో ఆ డూప్లెక్స్ని స్కేరీ హౌస్గా మార్చి మనీ సంపాదించాలనుకుంటాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, మన హీరో అగత్య అలా అనుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, ఆ డూప్లెక్స్లో ఉన్న దెయ్యాలు అగత్యాన్ని కాపాడడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి, అండ్ అసలు ఆ దెయ్యాలకి తనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీ డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇందులో సిద్ధ వైద్యం యొక్క గొప్పతనం గురించి చెప్పే కొన్ని సీన్స్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే అక్కడక్కడ వచ్చిన కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులో యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే జీవా గారు అండ్ యాక్షన్ కింగ్ అర్జున్ గారు వీళ్ళిద్దరూ కూడా ఎప్పట్లాగానే వీళ్ళ యొక్క ఇంపాక్ట్ఫుల్ యాక్టింగ్తో చించి పడేశారనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఇందులో మన అర్జున్ గారికి సంబంధించిన కొన్ని సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి. అలాగే ఇందులో మన రాశి ఖన్నాకి పెద్ద లెంత్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు, బట్ ఇచ్చినంతలో తనైతే బాగానే పెర్ఫామ్ చేసింది. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన యువన్ శంకర్ రాజు గారు ఇచ్చిన బీజిఎంతో పాటు సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగానే ఉందండి. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే మాత్రం చాలా ప్రిడిక్టబుల్గా ఉందనే చెప్పాలండి. మూవీ స్టార్టింగ్ నుంచి మనం ఏదైతే గెస్ట్ చేస్తామో సేమ్ అదే జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్న హారర్ ఎలిమెంట్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవన్నమాట. అవి మనల్ని భయపెట్టేసే అంత భయంకరంగా అయితే లేవు. అండ్ ఈ మూవీకి మన యువన్ శంకర్ గారు ఇచ్చిన బీజిఎం అయితే పర్లేదు, కానీ సాంగ్స్ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదండి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్లో 3D యానిమేషన్తో ఒక యాక్షన్ బ్లాక్ను అయితే డిజైన్ చేశారు, బట్ అది కూడా అంతగా ఏం బాగాలేదనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ అగత్య మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.